ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో గ్రహాల స్థితిగతులు, వాటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. ఈరోజు సోమవారం కాబట్టి, శంకరునికి ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి, ద్వాదశ రాశుల వారు సకల శుభాలని పొందడం కోసం శివుణ్ణి ఏ విధమైన విధి విధానాలతో అర్చించాలో ఆ విషయాల్ని, వాటితో పాటు ప్రతి రాశి వారికి అదృష్ట సంఖ్య ఏదో, ధరించవలసిన దుస్తుల రంగు ఏదో ఆ విశేషాలని కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శార్వరనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు అధిక ఆశ్వీజ మాసం శుద్ధపక్షం. ఈరోజు సోమవారం. మానసికమైనటువంటి ప్రశాంతతని ఇచ్చేటటువంటి వాడు చంద్రుడు కాబట్టి ప్రాణాయామాన్ని చేసి సుఖంగా మానసిక ప్రశాంతతతో ఉండాలి అని అనుకోవడం ఉత్తమం. 2, చంద్రుడికి ప్రీతికరమైనటువంటి ధాన్యం బియ్యం కాబట్టి, చంద్రుని సంఖ్య 10 కాబట్టి 10 గుప్పెళ్ల బియ్యాన్ని దాన్ని వినియోగించుకునేటటువంటి వారికి ఇవ్వడం వల్ల మానసిక ప్రశాంతత లభించి తీరుతుంది. ముత్యాన్ని ధరించడం ఉత్తమం. ఈనాటి తిథి చతుర్థి. చతుర్థికి అధిపతి గణేశుడు. విఘ్నాలు రాకుండా ఉండాలి అని గణేశ ప్రార్థన కానీ చేసినట్లయితే ప్రతి కార్యము కూడా విజయవంతంగా ముగిసే అవకాశం ఉంటుంది. క్రీడలని ప్రారంభించడానికి, అలాగే సంగీత వాద్యాలని నేర్చుకోవడానికి ప్రారంభించడానికి అనుకూలమైనటువంటి తిథి చతుర్థి. నేటి నక్షత్రం విశాఖ. విశాఖకి అధిపతులు ఇంద్రాగ్నుడు. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారు గురు దశకి చెందినవారుగా అవుతారు. ఇంటిని సర్దుకోవడం, అలాగే ఇంటికి సంబంధించినటువంటి మరమ్మతులను చేసుకోవడం, ప్రహారీలని కట్టడం, ఇంకా ఏవైనా ఇట్లాంటి పనులు ఉన్నట్లయితే ఈ నక్షత్రంలో చేయడం వల్ల ఆ పనులు విజయవంతంగా ముగుస్తాయి, విఘ్నాలు లేకుండా పూర్తి అవుతాయి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూద్దాం. మేషంలో కుజుడు, మిథునంలో రాహువు, కర్కాటకంలో శుక్రుడు, కన్యలో బుధుడు, తులలో చంద్రుడు, ధనుస్సులో గురుకేతువులు, మకరంలో శని ఉన్నారు. ఈ గ్రహాల స్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ అనుమాన దృష్టితో ఉంటారు. ఎక్కువ ఆలోచించేటటువంటి దృక్పథంతో, ధోరణితో కనిపిస్తారు. పిల్లలకి సంబంధించిన విద్యా ప్రమాణాలు సక్రమంగా ఉన్నప్పటికీ కూడా ఇంకా చదవాలి అనే అభిప్రాయంతో ఒత్తిడి చేస్తూ ఉంటే వాళ్ళు మానసికంగా కొద్ది గాయపడే అవకాశం గోచరిస్తోంది. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారికి ఆర్థికంగా లాభం కనిపిస్తూ ఉంటుంది. అయితే వ్యాపార అభివృద్ధి కోసం పెట్టుబడి పెట్టడానికి తగినంతటి ధైర్యం సరిపోకపోవచ్చు. వృద్ధులైనటువంటి వారికి తాత్కాలికమైన అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. అది మాత్రం దీర్ఘకాలిక వ్యాధి కాదు కాబట్టి చాలా ధైర్యంగా ఉండొచ్చు. కార్మిక రంగానికి చెందిన వారు కానీ ఈ రాశిలో ఉన్నట్లయితే భద్రతా ప్రమాణాలని గట్టిగా పాటిస్తారు. ఏ విధమైన అనారోగ్యము రాదనే దృఢమైనటువంటి నమ్మికతో ఉంటారు. బంధుమిత్రుల ఆదరణ బాగా ఉంటుంది, కానీ వారికి సంబంధించినటువంటి విషయంలో కూడా అనుమాన దృక్పథాన్ని ప్రదర్శిస్తారు మేషరాశి వారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3, ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. సోమవారం సందర్భంగా మేషరాశి వారు శివుణ్ణి గంధజలంతో అభిషేకించినట్లయితే మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాత్కాలికంగా అనవసరంగా ధనాన్ని ఆడంబర అట్టహాసాలకు ఖర్చు చేసే విధానం గోచరిస్తోంది. స్త్రీలలో వస్తు అలంకరణ సామగ్రికి, ఆభరణాలకి ఎక్కువ ధనాన్ని వినియోగించేటటువంటి విధానం గోచరిస్తోంది. రుణాన్ని తీసుకునైనా సరే తప్పక ఆభరణాల కొనుగోలు చేయవలసిందే అనే పట్టుదల కలగచ్చు. తద్వారా కుటుంబంలో సామాన్యమైనటువంటి అలజడి కలిగే అవకాశం ఉంది. ఆచితూచి వ్యవహరించడం ఈ రాశివారు ఈ రోజున చేయవలసిన పని. వృత్తి వ్యాపారాలు మధ్యమంగా ఉంటాయి, కానీ ఆర్థికమైనటువంటి లోటు ఏమాత్రమూ లేకుండా ఉంటుంది.
వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారికి తగినంత పని చేతిలో ఉండేటటువంటి కారణంగా పంట దిగుబడి సక్రమంగా ఉంటుందనేటటువంటి ధైర్యం కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. యువతరం తప్పక కొత్తదైనటువంటి ఉద్యోగంలో చేరి వారి ప్రతిభని చూపించాలనే అభిప్రాయంతో ఎక్కువసేపు ఆ ఉద్యోగం మీదనే దృష్టిని కేంద్రీకరించి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 8, ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. సోమవారం సందర్భంగా వృషభ రాశి వారు శివుణ్ణి పసుపు జలంతో అభిషేకించినట్లయితే వివాహాది శుభకార్యాలు నెరవేరుతాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. ఇటీవలే కలిగినటువంటి శుభ వార్త అలాగే చక్కనైనటువంటి పరిణామం కారణంగా ఆర్థికమైనటువంటి లోటుతో ఉంటారు, కానీ మానసికమైన ఉత్సాహంతో ఉండగలుగుతారు. ఆడంబరాలకి అట్టహాసాలకి వెళ్ళరు. కాకపోతే ఆర్థికమైనటువంటి పొదుపుని పాటించడం అంత తేలికైనటువంటి పనిగా అనిపించకపోవచ్చు. భూమిని కొనుగోలు చేయాలని, అలాగే ఇండ్లని కొనుగోలు చేయాలని, వాహనాన్ని కొనుగోలు చేయాలని ఆలోచనలన్నింటినీ తప్పక పక్కన పెట్టి తీరుతారు. విదేశాల్లో ఉన్నటువంటి వారు స్వదేశానికి రావడానికి తగినటువంటి ప్రయత్నాలని చేస్తారు. స్వదేశంలో ఉన్నటువంటి వారు విదేశీ ప్రయాణాన్ని పూర్తిగా రద్దు చేసుకుంటారు. విదేశాలకు వెళ్ళాలనే ఆలోచనని కలిగి ఏమాత్రమూ ఉండరు. వృద్ధుల ఆరోగ్యం చక్కగా ఉంటుంది. యువతరం కూడా మంచి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఏ విధమైనటువంటి లోటుపాట్లు ఉన్నప్పటికీ కూడా సర్దుబాటు ధోరణిలో వ్యవహరిస్తారు తప్ప వాద వివాద దృక్పథం కలిగి ఉండరు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 8, ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. సోమవారం సందర్భంగా మిథున రాశి వారు కుంకుమ జలంతో శివుణ్ణి అభిషేకించినట్లయితే ఎంతో పెద్దల పరిచయాలు లాభదాయకమవుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తొందరగా ప్రతి పనిని ముగించుకోవాలనేటటువంటి ఉత్సాహ దృక్పథంతో వెళుతూ ఉంటారు. ఏ విధమైనటువంటి సమస్య వచ్చినప్పటికీ సమస్యని పరిష్కరించగలిగిన పెద్దల అండదండలు తమకున్నాయనేటటువంటి ధైర్యంతో ఉంటారు ఈ రాశివారు. యువతరం కూడా తమదైనటువంటి ఆ శైలిని, తమదైనటువంటి ప్రతిభని ప్రదర్శింపజేస్తూ అధికారుల దృష్టిలో సరైనటువంటి విధానంలో కనిపిస్తూ ఉంటారు. ఆర్థికమైనటువంటి లోటు ఏమాత్రము ఉండదు. అలాగని చెప్పి విచ్చలవిడిగా ఖర్చు చేసేతనం కూడా గోచరించదు. దేనికి అవసరమో అంత మాత్రమే ఖర్చు పెడుతూ కుటుంబానికి తమ సహాయ సహకారాలని పూర్తిగా చూపిస్తూ ఉంటారు. బంధుమిత్రుల ఆదరణ చక్కగా ఉంటుంది. ఆప్తులని చేరతీసే విధానం మరింతగా కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3, ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. సోమవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శివుణ్ణి ఆవు పాలతో అభిషేకించినట్టయితే రుణబాధ క్రమంగా తొలగిపోతుంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గాలిలో బాగా మేడలు కట్టాలనేటటువంటి ఆలోచనతో వారు కనిపిస్తారు. దూర ప్రాంతాల్లో చదువుకుంటున్నటువంటి తమ సంతానం వచ్చేటటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి లోటు కనిపిస్తూ ఉంటుంది. వారికి కావలసిన వస్తు సామగ్రిని, అలాగే పుస్తకాలు మొదలైనటువంటి సామగ్రిని కొనేటటువంటి కారణంగా, రుణాన్ని చేయకుండానే ఆప్తులు బంధువులు ఇచ్చేటటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి లోటుని తాత్కాలికంగా ఏమాత్రము పొందరు. మహిళలంతా సరైనటువంటి తీరులో మాట్లాడుతూ ఉండే కారణంగాను, సంపూర్ణమైన సహకారాన్ని కుటుంబానికి అందిస్తూ ఉండేటటువంటి కారణంగాను, మానసికమైన గాయాలు ఏమాత్రమూ లేని కారణంగాను కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉంటుంది. అందరూ కలిసి విహారయాత్రకో వినోదయాత్రకో వెళ్ళాలి అని అనుకుంటారు, కానీ తాత్కాలికమైనటువంటి వాతావరణ భయం కారణంగా ఎక్కడికి వెళ్ళలేకపోవచ్చు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 9, ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. సోమవారం సందర్భంగా సింహరాశి వారు సింధూరంతో శంకరుణ్ణి అర్చించినట్లయితే ఆస్తుల కొనుగోలు జరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గట్టిగా మాట్లాడి తమ పట్టుదల నెగ్గడం కోసం తగినటువంటి ప్రయత్నాన్ని చేస్తారు ఈ రాశివారు.
దానివల్ల కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయనే యథార్థాన్ని మెల్లగా గ్రహించగలుగుతారు. కొద్దిగా ముందే జాగ్రత్త తీసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది తప్పక. ఆర్థికమైనటువంటి భావం పుష్కలంగా ఉన్నప్పటికీ కూడా విచ్చలవిడిగా ఖర్చు చేయడానికి ఏమాత్రము ఇష్టపడరు. కొత్తదైన వాహనాన్ని తీసుకోవాలి అని అనుకుని దాదాపుగా ఆ పనిని పూర్తి చేసుకోగలుగుతారు. ప్రతి విషయంలోనూ అనుమాన దృక్పథంతో ఉండేటటువంటి కారణంగా స్థిరమైనటువంటి నిర్ణయాన్ని చదవవలసినటువంటి విద్యలో, అలాగే చేరవలసినటువంటి సంస్థలో ఏ విధంగా సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోలేక వాయిదా వేస్తూ కనిపిస్తారు. అయితే కాలం గడిచిపోదు, తప్పక అనుకున్నటువంటి విద్యలో, అనుకున్నటువంటి ప్రదేశంలో చేరగలుగుతారు. ముందు నేటికి మాత్రం కాదు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు లేత ఎరుపు. సోమవారం సందర్భంగా శివుణ్ణి కన్యారాశి వారు కొబ్బరి నీళ్లతో అభిషేకించినట్లయితే ఆభరణాలని కొనుక్కోగలిగిన అవకాశం కలుగుతుంది. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము ఏ విధంగా దూకుడుతనాన్ని, పట్టుదలని, కోపాన్ని ప్రదర్శించి నష్టపోయారో స్వయంగా తెలుసుకోగలుగుతారు. ఆ కారణంగా ప్రతి విషయంలోనూ అనుకూలమైనటువంటి ఆలోచనతోనే, అనుకూల భావనతోనే వెళుతూ ఉంటారు. ఏ మాట మాట్లాడితే ఏ తేడా వస్తుందో అనేటటువంటి ఆత్మ పరిశీలన దృక్పథం వాళ్ళకి ఏర్పడే కారణంగా ఏ పనిలోనూ విఘ్నం లేకుండా అన్నీ సజావుగా సాగిపోతూ వెళ్ళే అవకాశం ఉంది. కుటుంబంలో మరింత వృద్ధులైనటువంటి కుటుంబపు పెద్ద ఆరోగ్యం తాత్కాలికంగా కొద్దిగా క్షీణించవచ్చు, కానీ ప్రాణ ప్రయాణం, ప్రాణ ప్రమాదం ఏమాత్రము లేదనే యథార్థాన్ని గుర్తుంచుకోగలగాలి. సకాలంలో ఔషధ సేవ మాత్రం తప్పనిసరి. యువతరం సరైనటువంటి పద్ధతిలోనే ఉంటారు, కానీ నిర్లక్ష్య ధోరణి, బద్ధకం ఉండేటటువంటి కారణంగా సకాలంలో పనిని నిర్వహించలేకపోవచ్చు. కొద్దిగా వారిని కట్టడి చేసినట్టయితే పరిస్థితులన్నీ అనుకూలించే అవకాశం గోచరిస్తోంది. శుభకార్య నిమిత్తం రుణాన్ని కానీ తీసుకోవాల్సి వస్తే వెంటనే రుణాన్ని చేయడం మంచిది తప్పక వారు ఇస్తామన్నారు కదా అనే అభిప్రాయంతో వాయిదా వేసుకుంటూ ఉన్నట్లయితే పొరపాటున పరిస్థితి మరొక తీరుగా ఉండవచ్చు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చ. సోమవారం సందర్భంగా తులారాశి వారు తేనెతో శివుణ్ణి అభిషేకించినట్లయితే దాంపత్యంలో ఉండే పొరపత్యాలు తొలగిపోతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శాశ్వతమైనటువంటి ప్రాతిపదికన ఉద్యోగాన్ని చేయాలనే ఆలోచనలో ఉంటారు. ఉద్యోగంలో సక్రమమైనటువంటి ఫలితాలని సాధిస్తూనే ఉంటారు. ఉద్యోగం కూడా శాశ్వతమయ్యే అవకాశం గోచరిస్తోంది. ఆర్థికమైనటువంటి పెంపుదల కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది. విదేశాల్లో మాత్రమే ఉండాలనే దృఢమైన బలమైన నిర్ణయంలో ఉంటారు. దాన్ని ఒకసారి పునరాలోచించుకోవడం ఎంతైనా అవసరం. తల్లిదండ్రులు, అత్తమామలు అయినటువంటి ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ మానసికంగా మాత్రం తాత్కాలికమైనటువంటి బెంగతో ఉండే అవకాశం కనిపిస్తోంది. వృత్తి వ్యాపారాల్లో సామాన్యమైనటువంటి లాభాలే వస్తాయి, కానీ విశేషమైనటువంటి లాభాలు వచ్చే అవకాశం తక్కువ. ముడిసరుకు దెబ్బతినేటటువంటి కారణంగా వ్యాపారం ఒక మాదిరిగా ఉంటుంది తప్ప విశేషమైనటువంటి లాభ ఆర్జనని ఇయ్యకపోవచ్చు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చ. సోమవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శివుణ్ణి చందనపు జలంతో అభిషేకించినట్లయితే అధికారుల ప్రశంసలు లభిస్తాయి. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మంచి ఒత్తిడిలో ఉన్నప్పటికీ కూడా ఉద్యోగానికి సెలవు పెట్టకుండా ఇటు పనిని అటు పనిని, అంటే ఇటు కుటుంబపు పనిని అటు ఉద్యోగ పనిని రెంటినీ చేయాలనే స్థిరమైనటువంటి నిర్ణయంతో ఉంటారు. ఈ కారణంగా మానసికంగానూ శారీరకంగానూ కూడా అలసిపోయేటటువంటి విధానం గోచరిస్తోంది. బంధువుల్ని, మిత్రుల్ని, ఆప్తుల్ని పిలుచుకోవడం కంటే కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోవడం అవసరమనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి, ఆర్థికంగా కూడా చక్కగా ఉంటాయి. ఆర్థికమైనటువంటి సొమ్ముని
విచ్చలవిడిగా ఖర్చు చేయడం కంటే రాబోయేటటువంటి ఉత్తమ ఫలితాల కోసం పెట్టుబడిగా వినియోగించడం ఎంతైనా అవసరం. నిషిద్ధమైనటువంటి ద్రవ్యాలని కొనడం కానీ అమ్మడం కానీ ఏమాత్రమూ సరి కాదనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి అమ్మకపు లెక్కల్ని చూపించడం ఎంతైనా అవసరం. అకస్మాత్తుగా వచ్చేటటువంటి తనిఖీలలో ఏ విధమైనటువంటి ఇబ్బందికి గురయ్యేటటువంటి అవకాశం అప్పుడు ఏమాత్రము ఉండదు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 2, ధరించవలసిన దుస్తుల రంగు నీలం. సోమవారం సందర్భంగా ధనురాశి వారు శివుణ్ణి పుష్పోదకంతో అభిషేకించినట్లయితే సోదర సంబంధాలు గట్టిపడతాయి. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చక్కనైనటువంటి విస్తృత ప్రచారాన్ని చేసేటటువంటి ఈ రాశివారు వ్యాపారాన్ని బాగా పెంచుకోగలుగుతారు. ముఖ్యంగా విద్యల్లో వ్యాపారాన్ని చేసేవారు, అంటే ప్రైవేట్ ట్యూషన్లు ఇంటి దగ్గర చెప్పేటటువంటి వారు, ఇంటింటికి వెళ్ళి ప్రత్యేకంగా పిల్లలకి చదువు చెప్పి వచ్చేవారు వారు మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. ఈ రోజున క్రీడలకి సంబంధించిన, సంగీతానికి సంబంధించిన, చిత్రలేఖనానికి సంబంధించిన, అంటే విద్యేతరమైనటువంటి ఏ విధానాలని చేస్తూ ఉండేవారు, శిక్షణని ఇస్తూ ఉండేవారు ఉన్నారో వారికి కూడా ఆదాయం పుష్కలంగా లభించే అవకాశం కనిపిస్తోంది. కుటుంబంలో ఉండేటటువంటి వృత్తులందరూ కూడా సహకరిస్తూ ఉండేటటువంటి కారణంగా ఇంట్లో ఉండే యువతరం చక్కగా బాగా చదవగలుగుతారు, చదువులో రాణించగలుగుతారు, సమయాన్ని సద్వినియోగం కూడా చేసుకోగలుగుతారు. ఉద్యోగాన్ని చేస్తుండేటటువంటి వారికి పై అధికారులతో సత్సంబంధాలు ఉండడమే కాకుండా తమ ప్రతిభని చూపిస్తూ ఉండేటటువంటి కారణంగా అధికారుల ప్రశంసలకు కూడా నోచుకోగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5, ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. సోమవారం సందర్భంగా మకర రాశి వారు శివుణ్ణి విభూతి జలంతో అభిషేకించినట్టయితే వాగ్ వివాదాలకి అవకాశమే ఉండదు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విశేషమైనటువంటి ధనార్జనని చేయగలుగుతారు. దురదృష్టవశాత్తు ఎప్పుడో మారినటువంటి దుర్వ్యసనానికి తిరిగి మళ్ళీ పాల్పడే ఆలోచనలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి కుటుంబ సభ్యులు తప్పక దుర్వ్యసన పరులైనటువంటి వారిని రానియకుండా కట్టడి చేయడం ఎంతైనా అవసరం. ఆర్థికమైనటువంటి లాభం కలిగిన కారణంగా స్థిరమైనటువంటి ఆస్తుల్ని కొనుగోలు చేయాలనే ఊహకి వస్తారు. అయితే ఆస్తులు అనుకున్నటువంటి దానికంటే ఎక్కువ మూల్యంతో ఉండే కారణంగా వెంటనే ఆ పనికి తగినటువంటి నిర్ణయాన్ని చేయలేకపోతారు. చరమైనటువంటి ఆస్తులు ఏమున్నాయో అంటే వాహనాలు, ఇతరమైనటువంటివి, వాటిని అమ్మి ధనరూపంగా నిల్వ చేయాలి అని అనుకుంటారు. అది ఏమాత్రమూ సరి కాదు. వృత్తి వ్యాపారాలను చేస్తూ ఉండేటటువంటి వారికి ఆదాయం పర్వాలేదు, బాగానే ఉంటుంది, ఏ విధమైన అనుమానం లేకుండా చేసుకోగలుగుతారు. అయితే రుణాన్ని ఇయ్యడం అనేది ఏమాత్రమూ సరికాదు, వడ్డీని ఆశించి. ఆప్తులైనటువంటి వారు ఒత్తిడి చేసినప్పటికీ కూడా హామీ పత్రాల మీద వాగ్దానాలని మొదలైనటువంటి వాటిని చేసి ఆ ఇబ్బందులకి గురి కావడం ఏమాత్రమూ సరి కాదు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 6, ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. సోమవారం సందర్భంగా కుంభరాశి వారు ఆవు పాలతో శివుణ్ణి అభిషేకించినట్లయితే మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంతానం చక్కగా విద్యలో, ప్రతిభలో రాణిస్తారు. ఏ విధంగానూ ఉత్తీర్ణులు కారేమో అని అనుకున్నటువంటి ఆ విద్యార్థులు సంతానానికి సంబంధించినటువంటి ఆ విద్యా విధానంలో మంచి పరిణతిని, ప్రతిభని చూపించి తల్లిదండ్రుల్ని ఆశ్చర్యపరుస్తారు. విద్యకి ఇతరమైనటువంటి ఏ క్రీడలు మొదలైనటువంటి ఉన్నాయో వాటి యందు ఎక్కువ అభినివేశాన్ని, పట్టుదలని, ఇష్టాన్ని పిల్లలకి లేకుండా చూసుకోవడం ఎంతైనా అవసరం. దూర ప్రదేశాల్లో ఏవైనా పోటీలు కానీ ఉన్నట్లయితే క్రీడలు, చిత్రలేఖనం, సంగీతం వాటికి పంపించకుండా ఉండేలా చేసుకోగలిగినట్లయితే విద్యా ప్రతిభ మరింతగా పరిణమించేటటువంటి అవకాశం ఉంది అనే యథార్థాన్ని గుర్తుంచుకోగలగాలి. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికమైనటువంటి అభ్యున్నతి కూడా ఉంటుంది. ఏ విధంగానూ ఆర్థికమైన లోటుతో ఉండరు.
దాంపత్యంలో మానసికమైన స్పర్ధ కూడా ఉండనే ఉండదు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 9. ధరించవలసిన దుస్తుల రంగు నీలం. సోమవారం సందర్భంగా శివుణ్ణి మీనరాశి వారు తేనెతో అభిషేకించినట్లయితే ఎప్పటి నుండో పేరుకుపోయిన సమస్యలు క్రమంగా పరిష్కరింపబడతాయి. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. సహజసిద్ధంగా ప్రతి వాళ్ళు అనుకునేది ఏంటంటే, ఏదో సంపాదించుకుంటున్నామండి, బాగానే ఉన్నాం, కానీ మాకు విపరీతమైన నరఘోష నరప్రభావం పట్టి పీడిస్తున్నాయి అని చెప్పేసి భావన చేస్తూ ఉంటారు. ఇలా నరదృష్టి నరప్రభావం ఎక్కువగా పనిచేస్తూ ఉన్నటువంటి వ్యక్తులు ఆచరించవలసినటువంటి విధి విధాన రీత్యా ఒక పట్టు వస్త్రం తీసుకొని దాంట్లో 7 లవంగాలు మూటగట్టి ఇంట్లో ఉండేటువంటి అందరి కుటుంబ సభ్యులపై నుంచి కింద వరకు కూడా దిగదుడిపి నదీ తీర ప్రాంతంలో దాన్ని వదిలివేయాలి. ఇలా గనక ఒక్కసారి చేసినట్లయితే మీ ఇంటిల్లిపాదిని కూడాను పట్టి పీడిస్తూ ఉన్నటువంటి నరఘోష నరదృష్టి ప్రభావం నుంచి అందరూ కూడాను బయటపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఉదయం పూట ఎరుపు రంగు కలిగినటువంటి వస్త్రంలో నల్ల ఆవాలు మూటగట్టి కాసిని దాన్ని గనక మీ యొక్క సింహద్వారంకి పైనుంచి కింద వరకు కూడాను దిగదుడిచి తొక్కని చోటున పారవేసినట్లయితే మీ ఇంటిలోనికి ప్రవేశించేటువంటి దుష్కర్మలన్నీ కూడాను పారద్రోలటానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తోంది అంటోంది శాస్త్రం. అంతేకాకుండా గోమతీ చక్రాల యొక్క మహత్తు చాలా విశిష్టవంతమైందిగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఇవి సముద్రంలో దొరికేటువంటి అద్వితీయమైనటువంటివి. ఈ గోమతీ చక్రాల్ని మీరు వెండితో చక్కగా తయారు చేయించుకొని మీ ఇంట్లోని చిన్న పిల్లల యొక్క మెడలో గనక ధరింపచేసినట్లయితే వారికి దృష్టి దోషం తగలదు, ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా 9 గోమతీ చక్రాలు తీసుకొని పసుపు రంగు కలిగినటువంటి వస్త్రంలో చుట్టి దానికి సాంబ్రాణి పొగ వేసి మీ ఇంటి సింహద్వారానికి పైభాగాన తగిలించినట్లయితే ఇంట్లో వచ్చేటువంటి వివిధ రకాలైన సమస్యలు ఏవీ కూడా రాకుండా శాంతియుతమైనటువంటి సహజీవనంతో ధనాగమన సిద్ధితో అందరూ సుఖప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించటానికి ఆస్కారాన్ని ఆ గోమతీ చక్రాల యొక్క ప్రభావం కలిగింపచేస్తుంది సుమా అంటోంది శాస్త్రం. అంతేకాకుండా ఎవరికైనా సరే ఒక విధమైనటువంటి భయభ్రాంతులు కలిగినప్పుడు కానీ అనారోగ్య లక్షణాలు గనక పొడసూపినప్పుడు కానీ ఒక గోమతీ చక్రాన్ని తీసుకొని ఆ భయభ్రాంతితో అనారోగ్యంతో బాధపడేటువంటి వ్యక్తి చుట్టూతా పైనుంచి కింద వరకు కూడా 3 సార్లు తిప్పి ఆ గోమతీ చక్రాన్ని పొడిగా చేసి బయట గనక పారవేసినట్లయితే పట్టి పీడిస్తూ ఉన్నటువంటి భయభ్రాంతులు అనారోగ్య లక్షణం తొలగింప చేసుకోవటానికి కూడాను మహత్తు కలిగినటువంటి ఈ గోమతీ చక్రం వలన వీలవుతుంది సుమా అంటోంది శాస్త్రం. అలాగే కుంకుమ భరిణిలో గనక గోమతీ చక్రాన్ని ఉంచి అది మీ పూజా మందిరంలో గనక ఉంచి ప్రతినిత్యం కూడాను దానికి ఎరుపు రంగు కలిగినటువంటి మందార పుష్పము కానీ ఏ రకమైన ఎరుపు రంగు పుష్పాన్నైనా సరే ఉంచి నమస్కారం చేస్తే ఆర్థిక పరమైనటువంటి చిక్కు
ప్రతికూల విషవలయం నుంచి బయల్పడటానికి లక్ష్మీ స్వరూపతత్వంలో ఉండేటువంటి ఆ గోమతీ చక్రం మనకు సహకరిస్తుంది సుమా అంటోంది శాస్త్రం. మోతీ శంఖం అని చెప్పేసి ఉంటుంది, చిన్నది మోతీ ఆకృతిలో ఉంటుంది. ఆ మోతీ శంఖం గనక ఉంటే అక్కడ గనక రోజు ఒక పువ్వు పెట్టి ఒక చుక్క నీటిని గనక వదిలినట్లయితే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసము ఏర్పరచుకుంటుంది సుమా. ఇవన్నీ కూడా సముద్రం నుంచి వచ్చేటువంటివి కాబట్టి, లక్ష్మీదేవి సముద్రతనయ కాబట్టి ఆమె యొక్క దివ్యవంతమైన అనుగ్రహం మీ గృహంలో ఎల్లవేళలా కూడాను ప్రసరింపచేసుకోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అంటోంది శాస్త్రం. మోతీ శంఖం ఇంట్లో గనక ఉన్నట్లయితే ఎటువంటి అనారోగ్యాలు కూడాను ఆ ఇంటిల్లిపాదికి రానే రావు అని కూడా మనకు శాస్త్రంలో చెప్పారు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్సు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో సంకల్ప సిద్ధి అనే అంశానికి స్వాగతం. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అని చెప్పిన ఈ లోకం ఈశ్వరుడు విష్ణువు వేరు కారు అంటూ పలుమార్లు చెప్పినప్పటికీ ఇందులో మళ్ళీ బ్రహ్మదేవుడి జోక్యం ఎందుకు లేదు అని అడిగేవాళ్ళు ఉంటారు. అగ్నిపురాణోక్తమైన ఇటువంటి శ్లోకాలు అనేకం మనం జ్ఞాపకం తెచ్చుకుంటే బ్రహ్మదేవుడికి కూడా ఇందులో సంబంధం ఉండేటట్లుగా దత్తాత్రేయ స్వామిని కూడా సనాతన ధర్మం మనకు అందించింది. సనాతన ధర్మం కర్మ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ ఏ విషయాన్ని కూడా అలా విడిచిపెట్టకుండా ప్రతిదానికి పరిహారాలని ప్రత్యామ్నాయాలని ఏదో ఒక విధంగా కర్మను ఆచరించండి అంటూ బోధించింది. కర్మను ఆచరించే సమయంలో జ్ఞానం కూడా ఒకటి ప్రవేశిస్తుంది. ఈ జ్ఞానం మనిషికి కొంత అహంకారాన్ని పెంచుతుంది. విద్యాహంకారం, ధనాహంకారం, రూపాహంకారం, జ్ఞానాహంకారం అనే అహంకారాలు 4 విధాలు. 4గింటిలో జ్ఞానాహంకారం చాలా ప్రమాదకరమైనది. ప్రారంభంలో కర్మ చేసేటటువంటి మొదట కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ అంటూ చాలా జాగ్రత్తగా చేసే వ్యక్తులు జ్ఞానం పెరిగే కొద్దీ కేశవ నారాయణ వడ్డిచ్చు మాధవ అంటారు. ఆయనకి మానేస్తారు. ఏముంది అంతా స్మరణమే కదా అంటూ ఎక్కడో వెళ్ళిపోతారు. కర్మ ఇలా అంగీకరించదు. వర్చువల్గా లభించేటటువంటి కేకులు, ఫుడ్డింగులు ఇలాంటి వాటిని బహుమతుల రూపంలో పుట్టినరోజున ఎవరికో అందిస్తే వారి ఆకలి తీరుతుందా? ప్రత్యక్షంగా కావాలి కదా. ఇది ఎంత ప్రమాణమో. మనం కర్మ చేసే సమయంలో అధిక ఆశ్వీజ మాసంలో భాగవత పారాయణం నిజంగా అలాగే చెయ్యాలి. ఆదౌ శ్రీ కపిలాక్ష్య, కపిలుని జన్మ వృత్తాంతం వరకు కొంచెమైనా చదవాలి. అజామిళోపాఖ్యానం చదవాలి. లేదా దాన కర్మ శ్రేష్టత్వం గురించి కథ చదవాలి. పేరు నారాయణ అంటే ఏమిటో చదవాలి. పేరు జడభరతుడు ఎందుకు వచ్చిందో చదవాలి. అన్నింటికంటే కూడా మించి ఈ లోకంలో ఉండే బంధనాలు విడిపడాలి అంటే గజేంద్ర మోక్షణ కథ అయినా చదవాలి. లేదా ఈ రోజున వెన్న, పాలు దానం ఇవ్వాలి. కృష్ణ పరమాత్ముడు భాగవతంలో రా తల్లి రమ్ము తండ్రి అంటూ అందరికీ పాలు, వెన్న, మీగడ అందించాడు. పురుషోత్తమ మాసం, భద్రకరమైన మాసం, అధిక ఆశ్రిత మాసం. ఈ మాసంలో మాటలు బాగా రావాలి అన్నా, విద్యార్థులకు జ్ఞాపశక్తి బాగా పెరగాలి అన్నా, ఉద్యోగంలో అధికారుల మెప్పుదల కలగాలి అన్నా, తోటి ఉద్యోగుల సహకారాలు అందాలి అన్నా వెన్న, పాలు, మీగడ ఇలా పాల ఉత్పత్తులు, మజ్జిగ వీటిని అందరితో పంచుకోవాలి. భక్తి, జ్ఞానం, వైరాగ్యం, తత్వం, మోక్షం అనే 5ంటిని అందించేటటువంటి భాగవతము పరమోత్తమైనది. ఈ పురుషోత్తమ మాసములో భాగవతాన్ని చదివినా, విన్నా, వివిధ మాధ్యమాల ద్వారా చూచినా, తెలుసుకున్నా, మననం చేసినా, పెద్దలు చెబుతూ ఉంటే సంక్షిప్త రూపంలో విన్నా, పిల్లలకు మనం సంక్షిప్తంగా చెప్పినా, ఎలా చూచినా చివరకు
దుందులి అనేవాడి కథలో అద్భుతమైన పదాన్ని చెబుతారా వ్యాస మహానుభావుడు. భాగవతము అన్న పదం అన్నా చాలుట, అద్భుతమైనటువంటి పుణ్యబలాన్ని మనం పెంపొందింపజేసుకోవచ్చు అంటాడా మహానుభావుడు. శ్లోకార్థం సంప్రవక్ష్యామి అన్న చెప్పిన ఆ మహానుభావుడు వ్యాస భాగవతాన్ని అలా మనం వేదిక మీద ఉంచి ఒక్క పుష్పం దాని మీద పెట్టి 2 చేతులు జోడించి శ్రీకృష్ణాయ నమః అంటూ నమస్కరించినా చాలు, భగవంతుడి అనుగ్రహం మన సంపూర్ణంగా లభిస్తుంది అంటాడు. సంకల్పం అంటే మన మనసులో ఉండేటటువంటి దుష్ట ఆలోచనలను దూరం చేయడం, విషపు ఆలోచనలను త్రుంచివేయడం, ఇతరులకు కీడు కలిగించాలి అన్న ఊహలకు అక్కడితో విరామ చిహ్నాన్ని ప్రకటించడం, మరచిపోవడం. మనకు ఎంతోమంది ఎన్నో విధాలుగా అపకారాలు చేసి ఉంటారు, కీడు చేసి ఉంటారు, దూషించి ఉంటారు. అలాంటి వాళ్ళందరినీ కూడా క్షమించడానికి నేనెవరిని? కృష్ణ పరమాత్మ క్షమిస్తాడు. కాబట్టి మరచిపోవడం, ఈ మరచిపోవడం అన్న శబ్దాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకునే నిమిత్తమే భాగవతంలో ధర్మరాజు కథనం కూడా కృష్ణ పరమాత్ముడు వర్ణిస్తాడు. అజాత శత్రువు అన్న శబ్దాన్ని వివేచన చేస్తూ వ్యాస భగవానుడు ఆ గ్రంథాన్ని చూస్తే దుర్యోధనుడికి ధర్మరాజు శత్రువు, కానీ ధర్మరాజుకు దుర్యోధనుడు శత్రువు కాడు అని నొక్కి వక్కాణిస్తాడు. అటువంటి అమృతమయమైన మనస్సు మనం పొందాలి అంటే మన సంకల్పం భగవంతుడి సంకల్పంగా మారాలి. నేను చేసేది కాదు, నా చేత ఇదంతా కూడా నిర్వహింపబడుతున్నది అన్న జ్ఞానం పొందే నిమిత్తమే సనాతన ధర్మం ఇలా ఒక కాలాన్ని పురుషోత్తమ మాసం పేరిట మనకు అందించింది. ఈ మాసంలో ఎటువంటి స్వార్థపు ఆలోచనలు లేకుండా నా ఇంటి గృహప్రవేశం, మా ఇంట్లో వాళ్ళ పెళ్ళిళ్ళు, మా ఇంట్లో వాళ్ళ ఉపనయనాలు, నాకు ఇంకా ఆదాయం కావాలి, నేను ఇంకా కొత్త కార్లు కొనుక్కోవాలి, నేను ఇంకా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలి, నేను ఇంకా ప్లాట్లు కొనాలి, ఇలాంటి ఆశావహ లేక కోరికలతో కూడుకున్న ఆలోచనలేవి కూడా లేకుండా పుణ్య బలం పెంచుకునే నిమిత్తమే. ఇంతవరకు కాలం ఈ లోకంతో గడిపాం, ఇక ముందు కాలం ఆ లోకంలో ఏదైనా నాకు స్థానం ఉందా, ఇక్కడ నేను అనే జ్ఞానం పెంచుకోవడం కోసమే పురుషోత్తమ మాసం. అందులోనూ సోమవారం ఈ రోజున ఉపవాసం పాటించిన ఎడల భగవంతుడి కరుణ తప్పక లభిస్తుంది. అలాగే పాలు, వెన్న, పాల ఉత్పత్తులను అందరితో పంచుకోవడం ద్వారా కూడా పుణ్య బలాన్ని మనం పెంచుకుందాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం అని విన్నవిస్తూ శుభమస్తు. వైద్యుడు శుద్ధి చేసిన పాము యొక్క విషము శరీరాన్ని పడగొట్టకుండా నిలబెట్టినట్టు భగవంతుడి పట్ల తిరిగిన రాగము విషయములను శుద్ధి చేసి ప్రసాదము చేసి మనిషిని అభ్యున్నతి వైపుగా నడిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక్క మాట మీరు బాగా గమనించాలి. అది అంకుశానికి ఉన్న శక్తి, అమ్మవారి చేతిలో ఉన్న పాశానికి ఉన్న శక్తి. అంటే రాగము పాశము, అంకుశము క్రోధము అని కదా మనం చెప్తున్నాం. అయినప్పుడు ఆ అంకుశానికి ఆ శక్తి ఉందండి అని నేను అన్నాను అనుకోండి, అప్పుడు అమ్మవారి కన్నా కూడా ఆ ఆయుధానికి ఒక శక్తి ప్రత్యేకంగా ఉంది అని నేను చెప్పవలసి ఉంటుంది. నిజానికి అది ఆ ఆయుధాల యొక్క శక్తి కాదు, అమ్మవారి శక్తియే. ఒక చేతిలో పాశంగా ఉన్నప్పుడు రాగాన్ని నియంత్రిస్తోంది, ఒక చేతిలో అంకుశంగా ఉన్నప్పుడు క్రోధాన్ని నియంత్రిస్తోంది, ఒక చేతిలో ఇక్షుదండంగా ఉన్నప్పుడు మనసుని నియంత్రిస్తోంది, ఒక చేతిలో 5 పుష్పములుగా ఉన్నప్పుడు పంచ తన్మాత్రలను నియంత్రిస్తోంది. నిజానికి ఆ ఒక్క శక్తియే ఒక్కొక్క చేతిలో ఆయుధంలోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క ఉపకారాన్ని మనకి చేస్తోంది తప్ప ఆవిడ తీసి పక్కన పెట్టేసింది అనుకోండి, ఆ అంకుశం అప్పుడు క్రోధాన్ని నియంత్రిస్తుందని మీరు చెప్పడం కుదరదు. అది ఆమె శక్తియే. కాబట్టి ఇప్పుడు అది అంకుశం శక్తి అని చెప్పకూడదు, అంకుశము ఆమె చేతి యందు ఉండడం వల్ల వచ్చినటువంటి శక్తి తప్ప అన్యథా శక్తి కాదు. అలా అమ్మవారి యొక్క అనుగ్రహమే మన జీవితాన్ని దిద్దుతుంది. దేని ద్వారా? ఈ చేతులలో ఉన్న ఆయుధముల ద్వారా. అసలు ముందు ఆ చేతులు కనపడి, చేతులలో ఉన్న ఆయుధములు కనపడి, ఆ ఆయుధముల యొక్క విశేషం మనసులో నిలబడి దానివల్ల జీవితంలో ఒక మార్పు వస్తే తప్ప అసలు అమ్మవారి యొక్క కబరీబంధ దర్శనము కాదు.
తల దగ్గరికి వెళ్ళడం కుదరదు. అందుకే ముందు కాంతి, చేతులు, ఆయుధాలు, మళ్ళీ కాంతి, అప్పుడు కబరీబంధం. ఎందుకో తెలుసా? కబరీబంధం బాహ్యంలో చూపించడం కుదరదు అసలు. నేను అన్నమాట మీరు బాగా పట్టుకోవాల్సిమా. చేతిలో ఉన్న ఆయుధాలు అన్నాను అనుకోండి, నేను చూపించగలను. ఇదిగో చిత్తరువు, ఇదిగో అమ్మవారి చేతులు, ఇదిగో ఆయుధాలు చూపించగలను. కబరీబంధం చూపించండి అన్నారు అనుకోండి, అంటే జుత్తు ముడి, నా వల్ల కాదు. ఎందుకంటే కరచరణాదులతో ఉన్న మూర్తి వెనక్కి వెళ్ళి పూజ చేయకూడదు. 2, అమ్మవారి కబరీబంధం కిరీటం లోపలికి ఉంటుంది, అందుకని అసలు కనపడదు. కానీ ఈ 4 ఆయుధముల యొక్క అనుగ్రహాన్ని ఎవరు పొందాడో, అమ్మవారి చేతుల యొక్క అనుగ్రహాన్ని ఎవరు పొందాడో వాడికి కబరీబంధ దర్శనము అయిపోతుంది ధ్యానమునందు. ఎందుకని అంటే కబరీబంధ దర్శనము కంటితో చూసేది కాదు, అంతకన్నా ముందు ముక్కుతో అనుభవించేది. ఎందుకంటే ఆవిడ కేశపాశమునకు సహజమైన సువాసనలు ఉంటాయి. ఆ సువాసనలున్న కారణము చేత ధ్యానమునందు కూర్చుని ఆ నిష్టతో ఉన్నవాడికి ఆమె కబరీబంధ దర్శనమైనప్పుడు ఆ వెంట్రుకలలోంచి సువాసనలు వచ్చి తగులుతాయి. ఆవిడ శరీరం అంతా పద్మగంధము వెదజల్లుతుంటుంది. అందులో ఆమె యొక్క కబరీబంధం నుంచి దివ్యమైన పరిమళం వస్తుంటుంది. ఆ సహజమైనటువంటి సువాసనలు నాసాపుటములకు తగిలి లోనేత్రము చేత కబరీబంధ దర్శనం చేస్తాడు. అలా కానీ ఎవరికైనా కబరీబంధ దర్శనం అయిందనుకోండి, ఉత్తర క్షణంలో వారి అజ్ఞానము ధ్వంసమైపోతుంది. అందుకే ధునోతుధ్వంతం నస్తులిత దళితేందీవరవన ఘనస్నిగ్ధస్లక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలపధన వాటి విటపినాం అంటారు. వ్యాసుడు లలితా సహస్రనామ స్తోత్రాన్ని పరిచయం చేసేటప్పుడు మొట్టమొదట చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్యత అయినటువంటి లలితాపరా భట్టారికా స్వరూపమున కన్నా ముందు ఉజ్జద్భాను సహస్రాభ అని సహస్ర బాలసూర్యుల యొక్క కాంతి ఎలా కనపడేటట్టు చేశాడో శంకర భగవత్పాదులు కూడా అమ్మవారి దర్శనం చేయించేటప్పుడు మీనాక్షి పరదేవతా స్వరూపం కాబట్టి అదే పంథాలో ముందు కాంతి దర్శనం చేయించారు. అందుకే ఉద్యద్భాను సహస్రకోటి సదృశాం కేయూరహారోజ్వలాం, కేయూరములు అనేటప్పటికీ భుజముల యందు ఉండేటటువంటి ఆభరణములు కనుక ఇప్పుడు ఆ తల్లి యొక్క కేయూరములు కనపడ్డాయంటే భుజములు, చేతులు, చేతుల యందున్న ఆయుధములు కనపడ్డాయని గుర్తు. అయితే మీనాక్షికి 4 చేతులు కావు కదండి, మీనాక్షికి 2 చేతులు కదా ఉన్నాయి, మరి మీరు 4 చేతుల గురించి మాట్లాడుతున్నారుగా అంటారేమో. మీకు నేను ఇక్కడ ఒక విషయం చెప్పవలసి ఉంటుంది. మిగిలినటువంటి అందరు దేవతల యొక్క స్వరూపం ఒకెత్తు, మీనాక్షి పరదేవతా స్వరూపం ఒక్కటి ఒకెత్తు. ఎందుకో తెలుసా? అమ్మవారిని పరబ్రహ్మస్వరూపంగా భావన చేస్తే దానికి మొట్టమొదటి గుర్తు ఏమిటంటే ఆవిడ కనురెప్ప వెయ్యదు. ఎందుకని అంటే ఆవిడ కనురెప్ప వేసిందనుకోండి ఈ సమస్త బ్రహ్మాండములు లయమైపోతాయి. అందుకే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి, ఆవిడిలా కనురెప్పలు తెరిచిందనుకోండి లోకములు నిలబడతాయి, మూసిందనుకోండి లయమైపోతాయి. ముయ్యకుండా ఉండాలనుకోండి లోకంలో అలా కనురెప్పలు మూయకుండా ఉండేటటువంటి ప్రాణి ఒక్కటే, చేప. మీనాక్షి అండంలో గుర్తేమిటంటే ఆవిడ పరబ్రహ్మస్వరూపిణి, ఆవిడే కన్నులు మూసిందా ఈ బ్రహ్మాండములు లయమైపోతాయి. ఇప్పుడు ఆవిడ పరబ్రహ్మస్వరూపం అయినప్పుడు ఆవిడికి 2 చేతులే ఉంటాయని నిర్ధారించడం కుదరదు. తత్వతః ఆవిడ చేతులలో ఉన్న ఆయుధములను మీరు మనసులో భావన చేసి తత్ఫలితాన్ని పొందవచ్చు అని దాని అర్థం. అందుకని కేయూరహారోజ్వలాం. ఎందుకు శంకరాచార్యులు వారు ఈ కేయూరముల గురించి, హారముల గురించి మాట్లాడుతున్నారు? హారోజ్వలాం, అమ్మవారి మెడలో హారములను వేసుకుంది. ఇందులో మీరు ఒక్కటి గమనించాలి. ఈ హారములను వేసుకున్నప్పుడు ప్రతిరోజు హారములను మారుస్తారు. మెడలో ఉన్నటువంటి హారములు ఏవి వేసుకుంటారో అవి ప్రతిరోజు అవే వేసుకుని ఉండాలి అని నియమం ఏం లేదు. ఆవిడికి 7 వారాల నగలు ఉంటాయి. కాళికా పురాణం ప్రకారం ఆవిడ భర్తగారు దగ్గరున్నప్పుడు కొన్ని పెట్టుకుంటుంది, భర్తగారు దూరంగా ఉన్నప్పుడు కొన్ని పెట్టుకుంటుంది, ఒక్కొక్క వారం ఒక్కొక్కటి పెట్టుకుంటుంది, ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్కటి పెట్టుకుంటుంది. కాళికా పురాణం ఆభరణ విశేషాల్ని వర్ణించింది. అలా ఆవిడ ఆభరణములను ధరిస్తుంది. అయితే ఎప్పుడూ ఉండేటటువంటిది మాత్రం మంగళసూత్రం.
మంగళసూత్రం అమ్మవారి మెడలో ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది. హారోజ్వలాం అనేటప్పటికీ మనకి వెంటనే అమ్మవారి కంఠసీమ అనేటప్పటికీ మనకి గుర్తొచ్చేది ఏమిటి? కామే శబద్ధమాంగల్య సూత్రశోభిత కంధర. ఆమె ఎంతమందికైనా కుమార్తె, భర్త మాత్రం పరమేశ్వరుడు ఒక్కడే. అందుకే 3 స్తనములతో ఆవిర్భవించి పరమశివుడు కనపడగానే ఒక స్తనం అదృశ్యమై 2 స్తనములతో ఉండిపోయింది. శంకరుడు ఆమె భర్త. ఇప్పుడు శంకరుడు మెడలో కట్టినటువంటి తాళి ఉన్నది, ఆ తాళిబొట్టు మనకి కనపడుతూ ఉంటుంది. మంగళసూత్రం అమ్మవారి ఇలా దర్శనం చేయగానే ఆ మంగళసూత్రాలు కనపడతాయి. వాటి పేరే మంగళసూత్రాలు. ఆ మంగళసూత్రం, ఆ శతమానాలు ఒక్కసారి మనసులో భావనామాత్రంగా దర్శనం చేశారనుకోండి, ఉత్తర క్షణంలో ఏమవుతుందంటే మీకు రక్షణ కలుగుతుంది, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది.